కొట్టుకోండి. ఇమ్యూనిటీ ఉండాలి అంతే కదా. నేను బాబుని అంటే అది కళ్యాణ్ బాబా, చంద్రబాబా, బాలయ్య బాబా దానికి సంబంధం లేదు. ఏముండాలి? ఇమ్యూనిటీ ఉండాలి. ఇమ్యూనిటీ ఉండాలంటే ఏముండాలి? ఇక్కడ ఏం చేశారు తెలుసా? ఇమ్యూ 100 అని ఎందుకన్నారు? ఇమ్యూ 90 అనొచ్చుగా. 100+ ఇయర్స్ బతకాలని మనం పట్టండి. ఆన్సర్ చెప్పాలి. ఈసారి చాలా పెద్దది ఉంటుంది. నీకే నీ ఆయన కాదు, నీ పాకెట్ మనీ అంతే. ఆయన లాక్కున్నాడు అనుకోవద్దు. సో రైట్, వెరీ గుడ్. ఇమ్యూ 100 ఎప్పుడు తీసుకోవాలి? ఇమ్యూ 100 ఎవరు తీసుకోవాలి? అది ఇంపార్టెంట్. ఎప్పుడు తీసుకోవాలి? భోజనానికి ముందా, భోజనానికి వెనక, భోజనం మధ్యలోన, రాత్రి పగల, ఎప్పుడైనా సరే ఇమ్యూ 100 మీరు ఫుడ్ తిన్న తర్వాత తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా తీసుకోండి, లేకపోతే డిన్నర్ తర్వాత అయినా తీసుకోండి. ఒకసారి తిన్నాక ఎప్పుడైనా తీసుకోండి. 30 ml with 100 ml వాటర్. 30 ml with 100. నాకు ఇమ్యూనిటీ ఉంది, నేను ఎప్పుడు, చాలా మంది అంటారు, అయ్యో నేను ఇంతవరకు హాస్పిటల్కే వెళ్ళలేదండి, ఒక్క గోళీ కూడా వేసుకోలేదండి. నేను అనుకుంటే ఎప్పుడు పుసుకుని వెళ్ళిపోతాడు. అది పొరపాటు. చాలా మంది అంటారు, నేను హాస్పిటల్కే వెళ్ళాను, నేను మందులే వాడను. ఇప్పుడు కాదు ఆ టైము. నువ్వు హాస్పిటల్కే వెళ్ళొద్దంటే చెప్పులు వేసుకోకూడదు. నువ్వు హాస్పిటల్కే వెళ్ళొద్దంటే లిఫ్ట్ ఎక్కకూడదు. లిఫ్ట్ ఎక్కితే ఏం జరుగుతుంది? తొందరగా పైకి వెళ్తాడు. లిఫ్ట్ ఎక్కకూడదు, చెప్పులు వేసుకోకూడదు, మట్టిలో నడవాలి, ఫైబర్ అన్నం తినాలి, టిఫిన్స్ తినకూడదు. ఉదయాన్నే దోశ, ఇడ్లీ, అవన్నీ ఆయిల్ ఫుడ్ తినకూడదు. ఇవన్నీ తినకుండా ఉంటే జొన్నలు తినాలి, లేకపోతే రాగులు తినాలి. ఇవన్నీ తింటే రాదు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో నువ్వు కంపల్సరిగా వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వెల్నెస్ అంటే ముందు జాగ్రత్త. ఒక్కసారి మనము టైం వచ్చింది కాబట్టి ఒకసారి చూడు. జాన్సన్ గారు 10+ అయితే 5 ml to 10 ml యూజ్ చేయాలి. 20+ అయితే 25 ml యూజ్ చేయాలి. విత్ 3 times వాటర్ వేసుకోవాలి. వాటర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. వాటర్ లేదు, నేను బాటిల్ ఎత్తి పోసుకుంటాను ఎప్పుడో, అంతేగాని వద్దు. మందు అలవాటు ఉందని రా తాగుతారా? అంతేనండి. దానికి వల్ల 75 అంటే 3 times అంటే 75 కదా. కొన్ని ప్రోడక్ట్స్ మధ్యలో వేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ మధ్యలో వేసుకోవాలి. అంటే 4 ఇడ్లీ అనుకోండి, 2 ఇడ్లీ తిన్న తర్వాత వేసుకోవాలి. అప్పుడు వాడు ఫోన్ చేస్తాడు, మిగతా 2 ఇడ్లీ ఎవరు తినాలి? 10 ఏళ్ళు దాటిన వాళ్ళు వాడచ్చు. మా తాతకి 90 ఏళ్ళు అంటాడు. 10 ఏళ్ళు దాటినాయి కదా, దానికి క్వశ్చన్ ఎందుకు? 10 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా వాడచ్చు అన్నాను అనుకో. మా తాతకి 90 ఏళ్ళు అన్నాడు అనుకో, 10 ఏళ్ళు దాటింది కదా, దానికి క్వశ్చన్ ఎందుకు? ఇవన్నీ వద్దు. సో 30 ml అంటే 3 రెట్లు అంటే 90 ml, 100 ml వరకు పోసుకోండి. 25 ml వేసుకోండి. కానీ 10 to 20 years వాళ్ళు 5 to 10 ml. 20 years దాటిన వాళ్ళు మాత్రం 25 to 30 ml వేసుకోండి. 3 times వాటర్ వేసుకోండి. రా తాగొద్దు. మందు అలవాటు ఉందని రా తాగితే ఏమవుతుంది? మీకు నాకే తెలుసు, ఎందుకంటే మనం రా తాగాం. ఇమ్యూ 100 గురించి ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇమ్యూనిటీ సన్నగా ఉన్నవాళ్ళు, తరచూ జ్వరం వస్తున్న వాళ్ళు, తరచూ జలుబు దగ్గు ఉన్నవాళ్ళు, ప్రతి సంవత్సరము వినాయక చవితిలో మందిలో భోంచేస్తే చాలా మందికి టైఫాయిడ్ వస్తుంది. అసలు టైఫాయిడ్ ఎందుకు వస్తుంది అంటే, మీరు భోజనాలు వినాయక చవితికో దేనికో రంజాన్కో భోజనాలు పెడుతుంటారు. అందరూ అదే గంటితో సపోజ్ వడ్డించుకుంటారు కదా. బఫేలు ఉంటాయి కదా. ఇప్పుడు బఫేలు ఇంతకుముందు మనం కూర్చునేవాళ్ళం, వడ్డించేవాళ్ళు మన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వడ్డించేవాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు ఆ గంటతోనే, నేను వెళ్తాను సాంబార్ వేసుకుంటాను, గంట అంతలో పెడతాను. ఒకడప్పుడే ఫ్రెష్గా వాష్రూమ్కి వెళ్ళి వస్తాడు, వెళ్ళేసి ఆ గంట పట్టేసుకుంటాడు. తెలియదు కదా, అయిపోయింది బ్యాక్టీరియా ఫామ్. దట్ ఈస్ కాల్డ్ టైఫాయిడ్. 100% ఇట్స్ వెరీ డేంజరస్ అన్నమాట. బఫే జాగ్రత్త. గంట చాలా మంది హోటల్స్ లో మనకి సాంబారు అవన్నీ అక్కడ పెట్టేస్తారు. అందరూ వస్తారు, వాష్రూమ్కి వెళ్తారు, ఏదేదో పట్టుకొని వస్తారు, మళ్ళీ దాన్ని పట్టుకుంటారు.
నువ్వు అది పట్టుకొని మళ్ళీ ఇది పట్టుకుంటే ఎట్లా? పట్టుకున్న ప్రతి వాడు హ్యాండ్ వాష్ చేస్తాడా? 10 మంది తింటారనుకో, వాడు పట్టుకున్నది 10 మంది తింటారు, అందులో 5గురు బాగుంటారు, 5గురికి ఒకరికి టైఫాయిడ్, ఒకరికి జలుబు, ఒకరికి దగ్గు. ఆ రోజు వాడికి పేరు ఉండొచ్చు, శోభనం ఉండొచ్చు, అన్నీ శోభనం రోజు బాగా తింటారు. పట్టుకునే జాగ్రత్త, అందరూ పట్టుకునే మీరు పట్టుకోవద్దు, మీరే పట్టుకోండి, కొట్టుకోండి. ఇన్ఫాంట్ ఇవ్వచ్చా సార్? ఇన్ఫాంట్స్ కానీ లేకుంటే 5+ ఇవ్వచ్చా సార్? ఇమ్యూ 100 5+ ఇవ్వచ్చు, అవసరమైతే ఇవ్వచ్చు, కానీ అటువంటివి చేయొద్దు. మరి మేజర్ సిచ్యుయేషన్స్ లో అన్కండిషనల్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాల్లో ఒక 2-3 ml వేసి ఇవ్వండి అంతే. 5 years అయితే ఆయన అడిగింది అర్థమైంది. సో బిలో 10 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, బిలో 10 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వెల్నెస్ అండ్ హెల్త్. జాన్సన్ గారు అన్నారు నాకు హెల్తే కావాలన్నారు. కరెక్ట్, అది హెల్త్ కావాలి. నేనేమో నేను దీంట్లో ఎక్స్పర్ట్. నేను వెల్నెస్ గురువు అంటారు, వెల్నెస్ మాస్టర్ అంటారు, మాస్టర్ ఆఫ్ వెల్నెస్ అంటారు. నేను PhD MD PhD వెల్నెస్ అంటే న్యూట్రిషన్ చేశాను. అది చెప్పాను, ఆయుర్వేదిక్ న్యూట్రిషన్, మోడర్న్ న్యూట్రిషన్ రకరకాలు చేస్తాను అనుకోండి. నేను ఇప్పటివరకు వెల్నెస్ లో 37,000 మీటింగులు చేశాను, ఒకసారి పట్టండి.